సోమేష్ గారు, అసలు వెన్సాయ్ అనేది బ్రాండింగ్ ఎలా దూసుకెళ్తుందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ హైదరాబాద్ లో ఉంది, హైదరాబాద్ నుంచి విజయవాడకి వచ్చింది, విజయవాడ నుంచి ఇప్పుడు ప్రొద్దుటూరుకి వచ్చింది. సో పొద్దుటూరులో విజయవాడలో ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే సార్, సో మనము కస్టమర్స్ కి ఇమీడియట్లీ రీచ్ కావాలి. ఇవి వాటర్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్, వెదర్ ప్రూఫ్, ఫైర్ రెసిస్టెంట్ ఇవి మోడల్స్ అండి. లైక్ ఇందులో మనకు ఫ్యాన్సీ మోడల్స్ ఇటాలియన్ కలర్స్ లో ఎక్కువ అవైలబుల్ ఉంటాయండి. సో క్వాలిటీ మెటీరియల్ హైదరాబాద్లో ఏ విధంగా అయితే సప్లై చేస్తామో ఇమీడియట్లీ, సో అదే విధంగా మనకు పొద్దుటూరులో కూడా సప్లై చేయడం జరుగుతుంది. సో నాట్ ఓన్లీ పొద్దుటూరు చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్లో కానీ ఎక్కడి నుంచి అయినా వచ్చి మనం డైరెక్ట్ ఇమీడియట్లీ తీసుకెళ్ళిపోవచ్చు అండి హైదరాబాద్ ఇక్కడికి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రాహుల్. ప్రజెంట్ మనం ప్రొద్దుటూరుకి వచ్చాం. ప్రొద్దుటూరుకి రావడానికి ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి ఉందండి. ఎందుకంటే యూపీవీసీ అండ్ మార్బుల్ షీట్స్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ప్రజెంట్ ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ మెటీరియల్ అనేది చాలా అవసరం పడుతుంది. సో దాని గురించి పర్టికులర్ గా ప్రొద్దుటూరులో వెన్సాయ్ వాళ్ళు హైదరాబాద్ లో చాలా మందికి లాంగ్ అవుతుందని చెప్పేసి ప్రొద్దుటూరులో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర ఒక్క ప్రోడక్ట్ కాదండి, మల్టిపుల్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మన ఎంతలో కూడా మనం చూస్తున్నాం కదా. సో ఇవన్నీ చూడండి, పీవీసీ సీలింగ్స్, డబ్ల్యూపీసీ ప్యానల్స్, పాలిగ్రానైట్. సో టోటల్ గా ఒకటని చెప్పలేము, మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ సంబంధించిన ప్రతి ఒక్క బ్రాండ్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. సో దీని గురించి మనం పర్టికులర్ గా తెలుసుకోవడం కోసం మనం ప్రొద్దుటూరుకి వీళ్ళ కొత్త బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది వెన్సాయ్ వాళ్ళది. సో ప్రతి ఒక్కటి వీళ్ళ న్యూ బ్రాంచెస్ ఓపెన్ జరుగుతూ ఉంటది. ప్రతి ఒక్క జనాల్లోకి వెన్సాయ్ అనేది ఒక బ్రాండింగ్ దూసుకెళ్తా ఉంది. సో దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం మనతో పాటు సోమేష్ గారు ఉన్నారు. సోమేష్ గారిని వెల్కమ్ చేద్దాం. సో ఈ ప్రోడక్ట్ గురించి మనకు పూర్తిగా తెలుసుకోవడం కోసం. సో ప్రజెంట్ మనతో పాటు సోమేష్ గారు ఉన్నారు. సోమేష్ గారు, అసలు వెన్సాయ్ అనేది బ్రాండింగ్ ఎలా దూసుకెళ్తుందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ హైదరాబాద్ లో ఉంది, హైదరాబాద్ నుంచి విజయవాడకి వచ్చింది, విజయవాడ నుంచి ఇప్పుడు ప్రొద్దుటూరుకి వచ్చింది. సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఇక్కడ దాకా రావడానికి? అలాగే మీ దగ్గర ఉన్న ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ప్రొడక్ట్స్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. తప్పకుండా సార్. సో మనము హైదరాబాద్ నుంచి ముందుగా మన విజయవాడలో షోరూమ్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా హ్యూజ్ రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు మనం పొద్దుటూరులో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో పొద్దుటూరులో విజయవాడలో ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే సార్, సో మనము కస్టమర్స్కి ఇమీడియట్లీ రీచ్ కావాలి. సో వాళ్ళకి ప్రొడక్ట్ అనేది ఇమీడియట్లీ అవైలబిలిటీ ఉండాలన్న ఉద్దేశంతో మనము మన బ్రాండింగ్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు మన పొద్దుటూరుకు రావడం జరిగింది. సో పొద్దుటూరులో మనకు మెటీరియల్ అవైలబిలిటీ ఉంటుంది, డిస్ప్లే ఉంటుంది. మీకు షోరూమ్ మొత్తం చూపిస్తాను ఇప్పుడు నేను. సో కంప్లీట్ డిస్ప్లే అవైలబిలిటీ ఉంటుంది అండ్ ఇమీడియట్లీ మెటీరియల్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి. సో క్వాలిటీ మెటీరియల్ హైదరాబాద్లో ఏ విధంగా అయితే సప్లై చేస్తామో ఇమీడియట్లీ, సో అదే విధంగా మనకు పొద్దుటూరులో కూడా సప్లై చేయడం జరుగుతుంది. సో నాట్ ఓన్లీ పొద్దుటూరు చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్లో కానీ ఎక్కడి నుంచి అయినా వచ్చి మనం డైరెక్ట్ ఇమీడియట్లీ తీసుకెళ్ళిపోవచ్చు అండి హైదరాబాద్ ఇక్కడికి. ఓకే, మన దగ్గర క్లయింట్ వచ్చి, కస్టమర్ వచ్చి మా దగ్గర ఈ ప్రోడక్ట్ కావాలంటే ఇమీడియట్ గా వాళ్ళకి మీరు సరఫరా చేయడం. సో మనకు వేర్ హౌస్ కూడా పక్కనే ఉంటుందండి. సో ఇమీడియట్లీ మనం క్లయింట్స్కి వెహికల్ త్రూగా ఇమీడియట్లీ సప్లై చేయడం జరుగుతుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే పొద్దుటూరులో కంప్లీట్ షోరూమ్ ఎస్టాబ్లిష్ చేసాం. లైక్ ఎలా అంటే మనకు హైదరాబాద్ విజయవాడలో ఏ విధంగా అయితే మనకు షోరూమ్ ఉందో అదే విధంగా కంప్లీట్ షోరూమ్ మనం ఇక్కడ పొద్దుటూరులో పెట్టడం జరిగింది. మీరు క్లయింట్స్ డైరెక్ట్ వచ్చి చూసుకుంటే ఇంకా ఈజీగా క్లయింట్స్కి అర్థమవుతుంది. ఓకే, సూపర్ అండి. ఓకే, మాకు ఒకసారి 1 by 1 ఏంటి మన దగ్గర ఉన్నాయో ఒకసారి చూపెడతారు? తప్పకుండా అండి. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డబ్ల్యూపీసీ ప్యానల్స్ చూపిస్తానండి. కొత్త ప్రోడక్ట్ అండి ఇది. సో మనకి ఇవి 17mm లూవర్స్, 18mm లూవర్స్, 28mm లూవర్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి. మీకు ఇప్పుడు అన్ని నేను మోడల్స్ చూపిస్తాను. సో ఇవన్నీ మనకు మోడల్స్ అండి. దీంట్లో మనకు 8mm టు అప్ టు 28mm వరకు ప్రొడక్ట్స్ ఉంటాయండి. సో ఇందులో రకరకాల కలర్స్, రకరకాల డిజైన్స్ అండ్ డిఫరెంట్ మోల్డ్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో ఈ విధంగా మనకు చూసినట్లయితే ఈ విధంగా సో 8mm కానీ 28mm కానీ 14mm కానీ అన్ని అవైలబిలిటీ ఉంటాయి. అండ్ మన దగ్గర బెస్ట్ థింగ్ ఏంటంటే అండి, అన్ని డిస్ప్లే ఉంటాయి. సో మనం చిన్న ముక్కలు చూపించి అమ్మేది ఏమీ ఉండదు. సో కంప్లీట్ ఫుల్ డిస్ప్లే ఉంటుంది షోరూంలో. సో ఎవరైనా క్లయింట్స్ ఎనీ టైం వచ్చేసి మనకు వేస్తే ఎలా ఉంటుంది, సో వాల్స్కి అప్లై చేస్తే ఎలా ఉంటుంది, సీలింగ్ అప్లై చేస్తే ఎలా ఉంటుంది, సో అన్ని మనకు కంప్లీట్ లైవ్ డిస్ప్లే ఉంటుంది. ప్రాక్టికల్ గా చూసుకోవచ్చు, కంప్లీట్ ప్రాక్టికల్ గా ఉంటుంది. సో దీని ఒక డౌట్ ఏంటిదంటే, ఇప్పుడు జనరల్ గా ఈ డబ్ల్యూపీసీ ప్యానల్స్ కి మనం తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కొంతమందికి అర్థం కాదు కూడా అసలు ఏంటి అని చెప్పేసి కూడా. సో డబ్ల్యూపీసీ ప్యానల్స్ పర్టికులర్ గా ఎందుకంటే అండి, ఇవి వాటర్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్, వెదర్ ప్రూఫ్, ఫైర్ రెసిస్టెంట్. సో దానివల్ల ఏంటంటే ఈ టర్మైట్ పట్టుకోదు, లాంగ్ లైఫ్ ఉంటుంది, నో నీడ్ పెయింట్, నో మెయింటెనెన్స్. సో దానివల్ల మనకు క్లయింట్స్ ఈజీగా ఉంటుందనేసి మనం ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి. సో ఇన్ని రకాల ప్యాటర్న్స్ మనము
షోరూమ్ లో డిస్ప్లే ఉంటుంది యాజ్ వెల్ as ఇమిడియట్లీ సప్లై ఉంటుంది. సో మామూలుగా ఎక్కడైనా చిన్న చిన్న పీసెస్ చూపెట్టి ఆన్లైన్ తీసుకుంటారు, బట్ మన దగ్గర మాత్రం ఇంత ప్రొద్దుటూరులో ఓపెన్ చేసినా కూడా ప్రతి ఒక్కటి డిస్ప్లే చేయడం జరుగుతుంది. షూర్ అండి. సో వాళ్ళ క్లయింట్స్ వచ్చినా కూడా వాళ్ళకు ఇలాగే ఓపిక్ గా వీళ్ళు జనరల్ గా అయితే ప్రతి ఒక్క క్లయింట్ ని కూడా రిసీవ్ చేసుకొని సోమేష్ గారని ఇంకెవరు ఉంటే ఎవరున్నా కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో మీ దీనివల్ల యూజ్ ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్. సో కస్టమర్ కి మనం ఎంత బాగా చెప్తే వాళ్ళకి అంత నీట్ గా అర్థమవుతుందండి. సో అందుకనే ఏదైతే చూపిస్తామో అదే నీట్ గా సప్లై చేయడం జరుగుతుంది. అండ్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఇమీడియట్లీ మెటీరియల్ దొరుకుతుంది. సో హైదరాబాద్ నుంచి తెప్పించి ఇవ్వడం కానీ మళ్ళీ వేరే నుంచి తెప్పించి ఇవ్వడం కానీ ఉండదు. సో ఏదైతే అన్ని మెటీరియల్ అవైలబిలిటీలో ఉంటాయి ఇక్కడ. సూపర్. సో సోమేష్ గారు మన దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి దాని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా అండి. సో డబ్ల్యూపీసీలో మనకు 95 డిజైన్స్ అప్ టు 95 డిజైన్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. సో ఇవన్నీ మనకు డిస్ప్లే ఉండటంతో పాటు ఇమీడియట్లీ మెటీరియల్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఈ విధంగా మనం డిస్ప్లే చేసిన విధంగా ఏ విధంగా అయితే అన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ మనకి ఇమీడియట్లీ అవైలబిలిటీ ఉంటాయండి. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనకు అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంటే జనరల్ గా ఎక్కడైనా మీకు షోరూమ్స్ అంటూ అవైలబిలిటీ ఉండవండి, ఎక్కడ మెటీరియల్ మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. సో షోరూమ్స్ అంటూ ఎక్కడ ఉండవు. సో వెన్సాయి మాత్రమే పర్టికులర్ గా షోరూమ్స్ బిల్డప్ చేయడానికి కారణం ఏంటంటే క్లయింట్స్ కి ఈజీగా అర్థం కావాలనే ఉద్దేశంతో మనం షోరూమ్స్ ప్లాన్ చేస్తున్నాము. ఓకే. సార్ సోమేష్ గారు ఈ పాలిగ్రానైట్ షీట్ గురించి ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎందుకంటే మార్కెట్లో మస్తు డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ కూడా ఇదని చెప్పుకోవచ్చు. అవునండి. సో పాలిగ్రానైట్ షీట్స్ కూడా మనకు అప్ టు 55 మోడల్స్ వరకు అవైలబిలిటీ ఉన్నాయండి. సో నెక్స్ట్ మనకు 100 మోడల్స్ దీంట్లో ప్లాన్ చేస్తున్నాము. దీంట్లో 55 మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ స్టాక్ కూడా యాజ్ వెల్ as ఇమిడియట్లీ దొరికిపోతుంది. సో మనకు డిస్ప్లే షోరూమ్ లో డిస్ప్లే చేసి ఉంటుందండి. లైక్ క్లయింట్స్ కి రాగానే పాలిగ్రానైట్ షీట్స్ వేస్తే ఎలా ఉంటుంది ఏంటి అని అడుగుతున్నారు క్లయింట్స్. సో వాళ్ళకి ఇబ్బంది కాకుండా నేను కంప్లీట్ ఇలా డిస్ప్లే చేయించాను. సో వాళ్ళ ఇంట్లో పిల్లర్స్ కానీ మిగతా ఎక్కడైనా వేసుకోవాలనుకున్నా వాల్స్ కి ఎక్కడ వేసుకోవాలనుకున్నా మనకు కంప్లీట్ డిస్ప్లే షోరూమ్ లో చేయడం జరుగుతుంది. సో అది వాళ్ళు చూసుకొని ఇంట్లో చేయించుకోవచ్చు. క్లయింట్ రావడంతోనే సో ఇమాజినేషన్ అనేది డైరెక్ట్ గా మనకు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది. సో వాళ్ళకి ఈజీగా ప్రాక్టికల్ గా చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అందులో ఇవి మోడల్స్ అండి. లైక్ ఇందులో మనకు ఫ్యాన్సీ మోడల్స్ ఇటాలియన్ కలర్స్ లో ఎక్కువ అవైలబిలిటీ ఉంటాయండి. ఓకే. సో ఇవన్నీ ఆ మోడల్స్ అన్నమాట. యా. సో ఇందులో మనకు 55 మోడల్స్ వరకు అవైలబిలిటీ ఉన్నాయండి. సో ఇవన్నీ మనకు ఇమీడియట్లీ స్టాక్ దొరుకుతున్నాయి. సో ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనకి ఇమీడియట్ గా స్టాక్ అనేది దొరుకుతుంది. అన్ని ప్రతి ఒక్కటి మనకి ఇమీడియట్లీ స్టాక్ దొరుకుతుంది. దీంట్లో మనకు కావాల్సిన ప్రతి ఒక్క మార్బుల్ షీట్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లయింట్స్ చూస్ చేసిన కలర్ బట్టి కూడా మనకు మొత్తం అవైలబిలిటీ ఉంటాయండి. ఏది కావాలంటే అది ఇమీడియట్లీ సప్లై దొరుకుతుంది. సో దీనికి పర్టికులర్ గా అంటే ఏమన్నా రస్ట్ ప్రూఫ్ కానీ డస్ట్ ప్రూఫ్ కానీ ఇట్లాంటి ఏం లేదండి. ఇది కంప్లీట్ స్క్రాచ్ ప్రూఫ్ అండి, వాటర్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్, వెదర్ ప్రూఫ్. సో మనకి ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఊడిపోవటాలు అలాంటివి ఏమీ ఉండదండి. ఫైర్ ప్రూఫ్ కూడా. సో కొన్ని జనరల్ గా వాటర్ పడడంతో ఉబ్బడాలు కొన్ని వేరే ఉంటాయి. మామూలుగా మన వ్యూవర్స్ అప్పుడప్పుడు కామెంట్ పెడతారు కొన్నిటి వాటికి, బట్ వెన్సాయిలో మాత్రం అలాంటి సమస్య లేదండి. సో కంప్లీట్ యూవీ కోటెడ్ అనమాట ఇది. సో ఫేడ్ అవటాలు డల్ అవటాలు అనే సమస్య ఉండదండి. ఓకే. సో దీంట్లో ఓవరాల్ గా 56+ ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్నమాట. దీంట్లో ఒక 50+ మోడల్స్ ప్రెసెంట్లీ అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే. సోమేష్ గారు ఈ ప్రోడక్ట్ గురించి చెప్తారు అసలు. సో ఇది పీవీసీ లూవర్స్ అండి. సో దీంట్లో పీవీసీ లూవర్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూవర్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసేసి మనకి WPC లూవర్స్ ఉండడం జరుగుతుంది, PVC లూవర్స్ ఉండడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద WPC లూవర్స్ అండి. WPC లూవర్స్ అంటారు దీన్ని. ఇందులో 8mm to 28mm అవైలబిలిటీ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి PVC లూవర్స్. దీంట్లో 8mm, 10mm, 12mm వరకు అవైలబిలిటీ మోడల్స్ ఉంటాయండి. మన దగ్గర వచ్చేసి ఒక 22-25 మోడల్స్ ప్రెసెంట్లీ అవైలబిలిటీ ఉంది. సో దీంట్లో 22-25 మోడల్స్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఫ్యూచర్ లో 50 మోడల్స్ మనం చేస్తున్నాము. సో ఇవన్నీ మోడల్స్ అండి. దీంట్లో వుడ్ ప్యాటర్న్స్ ఉంటాయి, లైట్ కలర్స్ కానీ ఇట్లా మ్యాటీ ఫినిషింగ్ కానీ డిఫరెంట్ మోడల్స్. సో డిఫరెంట్ గ్రూవ్స్. సో ఈ గ్రూవ్ కి తేడా ఉంటుంది. సో క్లయింట్స్ ఆప్షన్ ని బట్టి, క్లయింట్స్ టేస్ట్ ని బట్టి డిఫరెంట్ మోడల్స్ మనము సప్లై చేయడం జరుగుతుంది. ఎంత థిక్నెస్ తో mm తో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 10mm to 12mm వరకు దీంట్లో అవైలబిలిటీ ఉంటాయి. సో ఇవన్నీ మోడల్స్ అవే అండి. దీంట్లో 20+ మోడల్స్ ఉన్నాయి. 25+ మోడల్స్ ప్రెసెంట్లీ అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇవన్నీ మనకు వాల్ క్లాడింగ్ అండ్ యాజ్ వెల్ as సీలింగ్. సో సీలింగ్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి. సో ఇవన్నీ మెయింటెనెన్స్ ఫ్రీ అండి. అండ్ ఇంకోటి దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి షీట్ మనం రీయూజబుల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం యూజ్ చేసాము 5 years తర్వాత 10 years తర్వాత మనకు రీప్లేస్ చేస్తున్నాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ షీట్ మనం వేరే దగ్గర యూజ్ చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు. జనరల్ గా అందరికి అదే డౌట్ వస్తుంది. సో ఇది రీయూజబుల్ గా కాదా, దీన్ని మన తర్వాత ఎట్లా ఉంటుంది అని చెప్పేసి కూడా డౌట్ ఉంటుంది. 100% ప్రతి పీస్, ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ మనము కొత్త ప్లేస్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సూపర్. సో మామూలుగా ఎవరి దగ్గరైనా 5 లేదా 10 గంగా ఉంటాయి, బట్ మీ దగ్గర 25+ ఉన్నాయి. అండ్ ఎవ్రీ దాంట్లో కూడా ఒక వేరియేషన్ ఉంది. ప్రతిది అంటే మన దగ్గర
కస్టమర్కి ఎక్స్పీరియన్స్ ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ప్రోడక్ట్లో ప్రతి దాంట్లో మనకు అన్ని 50+ మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. ఒక్కొక్క దాంట్లో అయితే 100+ మోడల్స్ ఉన్నాయి. సీలింగ్లో అయితే 100+ ఉన్నాయి, పీవీసీ లోవర్స్లో అయితే 100+ ఉన్నాయి, సాఫిట్ లోవర్స్లో అయితే 20+ ఉన్నాయి. సో ప్రతిదీ హ్యూజ్ క్వాంటిటీ అవైలబిలిటీ ఉంటుంది. ఇది పీవీసీ లూవర్స్ అండి ఇవి కూడా. సో ఇవి సాఫిట్ లూవర్స్ అనమాట. సో సాఫిట్ లూవర్స్ అంటే ఇవి 360 degrees బెండ్ అవుతాయి. ఇవి వచ్చేసి సాఫిట్ ప్యానెల్స్. సో ఇవి కూడా మనం సీలింగ్ అండ్ వాల్ కు యూస్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా డిఫరెంట్ మోడల్స్ అవైలబిలిటీ ఉంటాయి. కలర్స్ కానీ ప్యాటర్న్స్ కానీ. సాఫిట్ లూవర్స్ కి తేడా అంటే 360 degrees బెండ్ అవుతుంది. యా ఇట్స్ కంప్లీట్ బెండబుల్ అన్నమాట. సో ఇది బెండ్ అవుతుంది, ఇవి బెండ్ అవ్వవు. సో ఇది బెండ్ అవుతుంది. ఓకే, సో ఇది డిఫరెంట్ అన్నమాట. డిఫరెంట్, అదొక డిఫరెంట్ ప్యాటర్న్. అండ్ మనకు అదే విధంగా మన దగ్గర వ్యానిటీ సెట్స్ అవైలబిలిటీ ఉంటాయి, వాష్ బేసిన్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో రావడంతో నాకు కొద్దిగా అట్రాక్షన్ అనిపించింది ఏంటంటే ఈ ఎల్ఈడి మిర్రర్ అనేది. సో దీనికి మళ్ళీ ఏదో స్మార్ట్ గా ఇచ్చారు, ఇది ఏంటండి? సో ఇది వచ్చేసి మనకు ఎల్ఈడి మిర్రర్ అండి విత్ బ్లూటూత్ కనెక్షన్. సో మనకి ఎల్ఈడి ఉంటుంది, డీఫాగ్ ఉంటుంది. సో డీఫాగ్ అవైలబిలిటీ ఉంటుంది అండ్ బ్లూటూత్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, సూపర్. సో ఈ విధంగా మిర్రర్ ఎవ్రీథింగ్ సెట్ తో పాటు మనకు అవైలబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడున్న దాని తగ్గట్టు మోడర్న్ గా అప్డేట్ చేశారు. సో జనరల్ గా లైట్ వస్తుంది, దీనికి డీఫాగింగ్ ఉంది, ప్లస్ టైం డిస్ప్లే ఉంది, బ్లూటూత్ కూడా అవైలబిలిటీ ఉంది, టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ పెట్టేది. సో ఇంకా అడ్వాన్స్ ఏంటంటే బ్లూటూత్ కూడా. సో ఇవన్నీ మోడల్స్ అండి. ఇవి సీలింగ్ అండ్ వాల్ క్లాడింగ్ డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ మనకు సప్లై చేయడం జరుగుతుంది. సో ఈ చార్కోల్ ప్యానెల్స్ అనేది చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉన్నాయి, దీని గురించి ఒకసారి చెప్తారా? సో తప్పకుండా అండి. ఇది వచ్చేసి 1 feet by 9.5 feet చార్కోల్ ప్యానెల్స్ అండి. సో విడ్త్ వచ్చేసి మనకు 1 feet ఉంటుంది, హైట్ వచ్చేసి 9.5 feet లెంత్ లో అవైలబిలిటీ ఉంటాయి. దీంట్లో వచ్చేసి ఒక 25 మోడల్స్ డిజైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి ప్రెసెంట్లీ అండి. ఇవన్నీ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి. ఇది మీరు సీలింగ్ కి యూస్ చేసుకోవచ్చు, మేజర్ గా వాల్ కి యూస్ చేస్తారు, సీలింగ్ కి కూడా మీరు యూస్ చేయొచ్చు. దీని లైఫ్ టైం ఎప్పటి వరకు? ప్రతిదీ మనకు మినిమం 15 to 20 years ఉంటుందండి. సో దీంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కలర్ ఫేడ్ అవ్వటాలు కానీ లేకపోతే పైన ఊడిపోవటాలు కానీ లామినేట్ ఊడిపోవటాలు కానీ ఏమీ ఉండదు. సో అన్ని యూవీ కోటెడ్ ప్యానెల్స్ ఉంటాయి. సో దీంట్లో మనకు సన్ లైట్ పడకపోతే ఏ ప్రాబ్లం ఉండదండి. ఓకే, సో నియర్లీ 15 years అనేది మనకు ఖచ్చితంగా ఉంటుందండి. ఇవి వచ్చేసి 3D వాల్ ప్యానెల్స్ అండి. దీంట్లో ఇవి డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబిలిటీ ఉంటాయి. 3D వాల్ ప్యానెల్స్ ఇవి. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే పెయింటబుల్. సో క్లయింట్స్ కి మన దగ్గర అన్ని రకాలు ఉన్న ప్రొడక్ట్స్ లో ప్రతిదీ సెల్ఫ్ లామినేట్ తో వస్తుంది, ఇది ఒకటి మాత్రం లామినేట్ తో రాదు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే క్లయింట్స్ కి వాళ్ళకి నచ్చిన కలర్స్ పెయింట్ చేసుకోవచ్చు. నచ్చిన కలర్ పెయింట్ చేసుకోవచ్చు. సో ఎవరికి ఏ విధంగా ఏ కలర్ నచ్చుద్దో వాళ్ళు ప్లేన్ తీసుకెళ్తారు, వాళ్ళు పెయింట్ చేసుకుంటారు. సో దీంట్లో అది క్లయింట్స్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ స్టోన్ వీనియర్ అండి. ఇది కంప్లీట్ న్యాచురల్ స్టోన్. సో ఇది వచ్చేసి మనకి 3 mm 2 mm టు 4-5 mm వరకు థిక్నెస్ ఆఫ్ లేయర్ ని బట్టి మనకు తయారు చేయడం జరుగుతుంది. ప్రొడక్షన్ వచ్చేసి ఇది కంప్లీట్ న్యాచురల్ స్టోన్ అండి. ఇది న్యాచురల్ స్టోన్ లేయర్స్ ఇవన్నీ. ఇందులో వచ్చేసి 8x4 సైజ్ ఉంటుంది, 2x4 సైజ్ ఉంటుంది. ఇవి మనకు 8x4 లో అయితే ఒక 30 డిజైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి, 2x4 లో అయితే ఒక 40 డిజైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇంచుమించుగా. సో ఇన్ కేస్ యూజ్ బల్క్ కావాలనుకుంటే మనకు 4 to 5 days లో మనం రెడీ చేసి ఇస్తాము. నార్మల్ ఇంటికి అయితే మనకి ఇమ్మీడియట్లీ సప్లై ఉంటుంది. సో బై ఆర్డర్ లో మనం తీసుకునేది ఏమీ ఉండదు. సో ప్రతిదీ మన దగ్గర స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. సో అన్ని ఇమ్మీడియట్లీ సెలెక్ట్ చేసుకోవడం, తీసుకెళ్ళిపోవడం. సో ఇవి వచ్చేసి మనకు స్టీల్ సెక్యూరిటీ డోర్స్ అండి, మెయిన్ డోర్స్ కి యూస్ చేస్తారు. సో కంప్లీట్ మనకు హెవీ ఫ్రేమ్ తోని హెవీ లాకింగ్ సిస్టమ్ లో ఉంటుందండి. కంప్లీట్ మనకి ఇది 10-way లాకింగ్ సిస్టమ్ అంటారు. సో లాక్ తో పాటు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విత్ చౌకోట్ ఎవ్రీథింగ్ కంప్లీట్ సెట్ ఉంటుందండి. దీంట్లో డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసి డబుల్ డోర్ అండి. ఇది కంప్లీట్ మనకు హెవీ డోర్ అనమాట, ఇలా పెద్దగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఈ మోడల్స్ కానీ డిఫరెంట్ ప్యాటర్న్స్ కానీ మనకు కంప్లీట్ షోరూమ్ లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. కస్టమర్స్ ఎవరైనా నచ్చినట్టయితే ఇమీడియట్లీ సప్లై చేయడం కూడా జరుగుతుంది. సో ఓకే, మనకు డబ్ల్యూపీసీ వాల్ ప్యానెల్స్ అనేటివి సీలింగ్కి వేస్తే ఏ విధంగా ఉంటాయి, వాల్కి వేస్తే ఏ విధంగా ఉంటాయి అనేది కంప్లీట్ మనకు డిస్ప్లే అనేది షోరూంలో చేసి ఉంటుందండి. ప్రతి ఒక్క కస్టమర్ ఎవరైనా వచ్చి చూసుకున్నారనుకోండి వాళ్ళకి ఇంటరాక్ట్ ఈజీగా అవుతుంది. సో ఏంటంటే సీలింగ్కి వేస్తే ఏ విధంగా ఉంటుంది, మన ఇంట్లో వేస్తే బాగుంటుందా లేదా, మోడల్స్ సరిగ్గా సెట్ అవుతాయా లేదా అనేది చూసుకోనికి ఈజీగా మనం షోరూంలో డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇది మీరు చూస్తున్నది 14 mm థిక్నెస్తోని ఉన్న డబ్ల్యూపీసీ ప్యానెల్స్. నెక్స్ట్ వచ్చేసి 28 mm థిక్నెస్తోని ఉన్న డబ్ల్యూపీసీ ప్యానెల్స్ అండి. ఈ విధంగా ప్రతి మోడల్స్ మనం డిస్ప్లే చేయడం జరిగింది, ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్స్. సో ఉన్నంత వరకు వీలైనంత వరకు మనము క్లయింట్స్కి ప్రతి దాంట్లో ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క విధంగా మనం డిస్ప్లే చేయడం జరిగింది. సో సీలింగ్లో వేసాక లైట్స్ పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది, వాల్స్లో వేసాక లైట్స్ పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతిదీ డిస్ప్లే ఉంటుందండి షోరూంలో. సో క్లయింట్స్ వచ్చి చూసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది.
ఇది వచ్చేసి మీరు చూస్తున్నది 23 mm థిక్నెస్తో ఉన్న డబ్ల్యూపీసీ ప్యానల్స్ అండి. సీలింగ్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ వాల్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు పీవీసీ లూవర్స్ అని చెప్పాం కదా ఇంత ముందుకు. సో అవి చెప్పినాయి. ఇవి సీలింగ్ అండ్ వాల్ క్లాడింగ్. సీలింగ్కి చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో పిల్లర్స్కి చేసుకోవచ్చు, మనము వాల్ క్లాడింగ్ చేసుకోవచ్చు. పిల్లర్స్కి చేసుకుంటే పీవీసీ మార్బుల్ షీట్స్ ఉంటాయి మన దగ్గర. పీవీసీ మార్బుల్ షీట్స్ పిల్లర్కి చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో డిఫరెంట్ మోడల్స్ గ్రానైట్తో చేసిన విధంగా అవైలబిలిటీ వస్తుందండి. సో మనకు వచ్చేసి ఇవి 12 mm ప్యానల్స్ అండి. సీలింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాల్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది సో ఇండియాలో ఎక్కడ దొరకదండి ఈ టైప్ ఆఫ్ ప్యానల్స్. 12 mm థిక్నెస్తో అవైలబిలిటీ ఉంటాయి. ఈ వాల్కు అండ్ సీలింగ్కి వాడవచ్చు. అదేవిధంగా మనకి ఇవి వాల్ ప్యానల్స్ అండి. 16 inches వాల్ ప్యానల్స్ 9 mm థిక్నెస్తో అవైలబిలిటీ ఉంటాయి. ఇది వాల్ క్లాడింగ్ అండి, కంప్లీట్ వాల్ క్లాడింగ్, హెవీ గేజ్ అనమాట, కంప్లీట్ హెవీ ప్యానల్స్ ఇవి. సో కమర్షియల్గా కానీ రెసిడెన్షియల్గా కానీ వాల్ ప్యానల్స్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఈ టైప్ ఆఫ్ వాల్ ప్యానల్స్ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం డబ్ల్యూపీసీ చెప్పడం జరిగింది కదా. సో డబ్ల్యూపీసీలో ఇలా ఈ విధంగా లైట్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. లైట్స్ పెట్టుకుంటే ఇలా నీట్గా మీకు అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ విధంగా లైట్స్ కానీ ఆర్చ్లు కానీ కమర్షియల్గా కానీ రెసిడెన్షియల్గా కానీ మనకు రెస్టారెంట్స్ కానీ బ్యాంకెట్ హాల్స్ కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. సో 16 inches వాల్ ప్యానల్లో మనకు అప్ టు 20 మోడల్స్ అవైలబిలిటీ ఉంటాయండి. ప్రతిదీ స్టాక్ మనకు షోరూంలో అవైలబిలిటీ ఉంటుంది. ఇమీడియట్లీ మన క్లయింట్స్ నచ్చి ఇమీడియట్లీ తీసుకెళ్ళిపోవచ్చు. అదేవిధంగా 2x8 చార్కోల్స్ ప్యానల్స్ అండి ఇవి. సో 2x8 చార్కోల్ ప్యానల్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. దీంట్లో ఒక 10 to 15 డిజైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి ప్రెజెంట్లీ. ఇవన్నీ మోడల్స్ అండి, డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో అవైలబిలిటీ ఉంటాయి. సో మనకు పీవీసీ ఫాల్ సీలింగ్ ప్యానల్స్ అవైలబిలిటీ ఉంటాయండి షోరూంలోనే. సో కంప్లీట్ డిస్ప్లే చేసి ఉంటుంది. సో డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో 6 mm ఉంటుంది, 8 mm ఉంటుంది, 12 mm ఉంటుంది. అన్ని మోడల్స్ మనకు డిస్ప్లే చేసి ఉంటుంది అండ్ అదేవిధంగా ఇమీడియట్లీ స్టాక్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో క్లయింట్స్ వచ్చి ఇమీడియట్లీ మనకు కలర్స్ నచ్చి ఇమీడియట్లీ మన దగ్గర తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇందులో మోడల్స్ వచ్చేసి ఇవన్నీ అండి, డిఫరెంట్ ప్యాటర్న్స్, ఫ్లవర్ ప్యాటర్న్ కానీ, వుడెన్ ప్యాటర్న్ కానీ, లేకపోతే మనకు మ్యాట్ ఫినిషింగ్ ప్యాటర్న్ కానీ, గ్లాసీ ఫినిషింగ్ కానీ, సో అన్ని రకాల అవైలబిలిటీ మోడల్స్ మనకు కంప్లీట్ డిస్ప్లే మనకు షోరూంలో చేసి ఉంటుంది. సో డబ్ల్యూపీసీ ప్యానల్స్తో మనం టీవీ యూనిట్స్ ఈ విధంగా చేసుకోవడం జరుగుతుందండి. సో మనకి ఇలా డబ్ల్యూపీసీ ప్యానల్స్లో డిఫరెంట్ మోడల్స్లో మనకు డిఫరెంట్ ఐటమ్స్ అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి మనకు కస్టమర్స్ నచ్చిన విధంగా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కాబట్టి ఇక్కడ డిస్ప్లే చేసి ఉంటుంది. సో క్లయింట్స్ చూసుకొని ఇమీడియట్లీ ఈ విధంగా మనము చేసుకోవచ్చు. సో కబోర్డ్స్ అండ్ వార్డ్రోబ్స్ సంబంధించిన ఏమైనా ప్రొడక్ట్స్ ఉన్నాయా, మాకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా అండి. మన దగ్గర కబోర్డ్స్ అండ్ వార్డ్రోబ్స్కి సంబంధించిన మెటీరియల్ అంటే యాక్రిలిక్ షీట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. యాక్రిలిక్ షీట్స్ అండి. సో ఇప్పుడు మనకు మార్కెట్లో ట్రెండింగ్ యాక్రిలిక్ షీట్స్ నడుస్తుందండి ఇన్స్టెడ్ ఆఫ్ లామినేట్స్ కానీ వీనియర్ ప్లేస్లో. సో దాంట్లో హై గ్లాసీ 6H క్వాలిటీతో మనకు యాక్రిలిక్ షీట్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో ఒక 30 to 35 మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయండి ప్రెజెంట్లీ. దీంట్లో మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది, హై గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది. సో చాలా బ్యూటీ ఉంటుందండి. ఇవి ఎలా వేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మనకు ఈ ప్రొద్దుటూరు షోరూంలో డిస్ప్లే చేయడం కూడా జరిగింది. సో క్లయింట్స్ డైరెక్ట్ వచ్చి మనము ఫ్యామిలీతో వచ్చి నీట్గా చెక్ చేసుకొని ఏ విధంగా ఉందని ఆర్కిటెక్ట్ త్రూగా కానీ ఎవరి త్రూగా కానీ వచ్చి చెక్ చేసుకొని నీట్గా ఇమీడియట్లీ తీసుకెళ్ళిపోవచ్చు. జనరల్గా ఇంట్లో కబోర్డ్స్ అయినా అలాగే కిచెన్కి సంబంధించిన రూమ్ అయినా కూడా చాలా ఇంపార్టెంట్గా చూస్తారు. సో దానికి సంబంధించిన ప్రోడక్ట్ మీ దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి. సో ఇంటీరియర్కు సంబంధించిన మా కాన్సెప్ట్ ఏంటంటే అండి, వెన్సాయికి వచ్చిన వాళ్ళు ఇంటీరియర్కి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర మనం చేర్చాలన్న ఉద్దేశంతో వాల్ క్లాడింగ్ కానీ, సీలింగ్ కానీ, కబోర్డ్స్కి సంబంధించినవి కానీ, వార్డ్రోబ్స్కి సంబంధించినవి కానీ, టీవీ యూనిట్స్ కానీ, మీకు టీవీ యూనిట్స్ కూడా ఎలా చేయాలి ఏంటనే నేను చూపిస్తాను. సో అన్ని ప్రొడక్ట్స్ మన దగ్గర నుంచే తీసుకెళ్లే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం, మన బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నాం. కస్టమర్ ఇక్కడికి వచ్చి అంటే వాళ్ళు ఒక ఇంటిని కనుక డిజైన్ చేసుకోవాలనుకుంటే వెన్సాయిలో లేదంటూ లేదనే విధంగా చేస్తున్నారు. సో ఇందులో మనకు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ ఇండియా వైజ్ గా కానీ ఎక్కడ కానీ షోరూమ్స్ అంటూ పర్టికులర్ గా బిల్డప్ చేయరండి ఎవరు. సో ఓన్లీ శాంపిల్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఏం చేస్తామంటే కస్టమర్ ఎక్స్పీరియన్స్ బెటర్ గా ఉండాలన్న ఉద్దేశంతో డైరెక్ట్ మనం షోరూమ్ ని బిల్డప్ చేస్తున్నాము. ప్రతి ఏరియాలో షోరూమ్ పెట్టడానికి కారణం ఏంటంటే క్లయింట్స్ ఎక్స్పీరియన్స్ ఈజీగా ఉండాలి. సో క్లయింట్స్ రాగానే ఈజీగా ఏ మెటీరియల్ ఎక్కడ వేస్తే ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి చూసారనుకోండి బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో మన ఇంట్లో కూడా ఇలా వేసుకుంటే ఇలా ఉంటుంది అన్న ఉద్దేశంతో షోరూమ్స్ బిల్డప్ చేయడానికి మెయిన్ కాన్సెప్ట్ అది. సోమేష్ గారు, ఇప్పుడు పూజ గదిలో కూడా మన వాల్ ప్యానల్స్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో మీరు చూపెట్టారు మాకు బెస్ట్గా. ఎస్ అండి. సో లైవ్లోనే మనకు అందుకే మనం ఏం చెప్తామంటే ప్రతిదీ లైవ్లో మనం డిజైన్ చేయడం జరుగుతుంది. సో పూజ రూమ్ అయితే ఎలా ఉంటుంది, టీవీ యూనిట్ అయితే ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో పూజ రూమ్లో మనకు డబ్ల్యూపీసీ ప్యానల్స్తో చేసుకోవచ్చు, లేదా చార్కోల్ ప్యానల్స్తో చేసుకోవచ్చు, లేదా యూవీ షీట్స్ మార్బుల్ యూవీ షీట్స్తో చేసుకోవచ్చు. సో డిఫరెంట్ మోడల్స్తోని ప్రతిదీ మనకు షోరూంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో పిల్లర్స్కి అయితే ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. అదేవిధంగా మనము ఇక్కడ క్లయింట్స్కి మేజర్గా ఏంటంటే అండి ప్రతి క్లయింట్కి కూడా
ఇది వర్క్ ఎక్స్పీరియన్స్ సెంటర్ లాగా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ. సో క్లయింట్కి ఈజీగా ఉండాలండి. సో ప్రతి కస్టమర్ వచ్చి ఇక్కడ చూసుకొని వాళ్ళ ఓన్ హౌస్లో అయితే ఎలా ఉంటుందో ఫీల్ అయ్యి, సో వాల్స్కి కానీ సీలింగ్కి కానీ అండ్ టీవీ యూనిట్స్కి కానీ డిఫరెంట్ టైప్లో, అండ్ మేజర్గా కమర్షియల్లో అయితే ఎక్కడ చూసి ఉండరు. సో కమర్షియల్లో చేయాలనుకుంటే వాళ్ళ క్లయింట్స్కి అర్థం కాదు. సో ఆర్కిటెక్ట్ బేస్డ్ ఉన్న వాళ్ళు అయితేనేమో ఆర్కిటెక్ట్ మనకు డిజైన్ ఇస్తాడు, ఆర్కిటెక్ట్ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ ఓన్గా వచ్చే క్లయింట్స్కి ఎలా అంటే డిజైన్ ఏంటో అర్థం కాదు. సో డిజైన్స్ చేస్తే బాగుంటుందా బాగుండదా, సో ఇవన్నీ మనకు ఐడియా ఉండాలి అంటే సో షోరూమ్లో విజిట్ చేయొచ్చు. సో షోరూమ్లో విజిట్ చేస్తే ఏమవుతుంది, లైవ్లో కంప్లీట్ అన్ని లైవ్ ఉన్నాయి, డిస్ప్లే ఉన్నాయి. సో మనము డిస్ప్లే చేయడానికి కారణం ఏంటంటే కొత్తగా వచ్చే క్లయింట్స్కి, కొత్తగా వచ్చే కస్టమర్స్కి ఇమ్మీడియట్లీ అర్థమైపోతుంది. సో నాకు వాల్స్కి చేసుకుంటే ఇలా ఉంటుంది, సీలింగ్ చేసుకుంటే ఇలా ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు చూస్ చేసుకొని ఇమ్మీడియట్లీ వాళ్ళు మెటీరియల్ తీసుకెళ్ళిపోయి వాళ్ళు చేయించుకోవచ్చు వర్కర్స్తోని. ప్రతి క్లయింట్ ఆర్కిటెక్ట్ మీద ఆధారపడి వాళ్ళు డిజైన్ చేయించుకోలేదు. సో ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ మేజర్గా ఇలాంటి షోరూమ్స్ని మనం బిల్డప్ చేయడానికి కారణం ఏంటంటే క్లయింట్స్ బేస్ అనేది క్లయింట్స్కి అనేది ఈజీగా అర్థమైపోవాలి. వాల్స్కు కానీ సీలింగ్కు కానీ ఫ్లోరింగ్ కానీ వాట్ ఎవర్ ఏది వాళ్ళకి ఏది రిక్వైర్డ్ ఉంటే అది, సో వాళ్ళకి ఈజీగా అర్థమైపోవాలి. బడ్జెట్ గురించి కూడా ఉంటుంది. బడ్జెట్ అనేది ఎలా ఉంటుంది? సో దీంట్లో ఏంటంటే సార్ మనకు మేజర్గా లో బడ్జెట్ టు హై బడ్జెట్ వరకు అవైలబిలిటీ ఉంటాయండి. సో నార్మల్ ఫ్లాట్ నుంచి హై క్లాస్ విల్లాస్ వరకు వాల్ క్లాడింగ్ కానీ సీలింగ్ కానీ పీవీసీ ఫాల్ సీలింగ్లో కానీ డబ్ల్యూపీసీ ఫాల్ సీలింగ్లో కానీ. సో పీవీసీ ఫాల్ సీలింగ్ అయితే కొంచెం బడ్జెట్ తక్కువ ఉంటుంది, తక్కువ ప్రైస్లో అయిపోతుంది. డబ్ల్యూపీసీలోకి వెళ్ళారనుకుంటే ఇంకొంచెం కాస్ట్ అవుతుంది. అదే చార్కోల్కి వెళ్ళారంటే ఇంకా కొంచెం కాస్ట్లీ అవుతుంది. సో అలా కస్టమర్ బడ్జెట్ని బట్టి ఫ్రెండ్లీ బడ్జెట్ ఉంటుందండి కంప్లీట్గా. సో కస్టమర్ బడ్జెట్ని బట్టి లో ప్రైస్ నుంచి హై ప్రైస్ వరకు మనకు అవైలబిలిటీ ఉంటుంది. సో మనకు బడ్జెట్ అనేది ఎలాంటి ఇష్యూ లేదు, ప్రతిదీ కూడా మనకు అవైలబుల్గా. సో ప్రతి మోడల్ ప్రతి ప్రోడక్ట్ ఇమీడియట్లీ అవైలబిలిటీ ఉంటుంది. సో బడ్జెట్ ఇమీడియట్లీ కస్టమర్స్ వచ్చేసి మనకు సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. సో మీ వెన్సాయిలో మామూలుగా మేము అబ్జర్వ్ చేసాం, ప్రొద్దుటూరుకి వచ్చి ఇంత లైవ్లో చూసినా కూడా మాకు అనిపించింది ఏంటంటే జనరల్గా హైదరాబాద్ బ్రాంచ్ క్లిక్ అయిపోయింది అండ్ విజయవాడ బ్రాంచ్ క్లిక్ అయిపోయింది. అలాగే ప్రొద్దుటూరు కూడా సూపర్ డూపర్గా ఉంది అండ్ డిజైన్ కూడా ప్రతి ఒక్కటి లైవ్లో చూస్తుంటే సూపర్గా అనిపిస్తుంది. సో మన వెన్సాయి బ్రాండ్లో మనం ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే అండి క్లయింట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఈజీగా ఉంటుంది. సో వర్క్ ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టడానికి కారణం ఏంటి అంటే క్లయింట్స్ వచ్చి చూసుకుంటే ఈజీగా అర్థమైపోవాలి. అందుకని ఆ ఉద్దేశంతోనే పర్టికులర్గా మనం షోరూమ్ని బిల్డప్ చేస్తున్నాం. జనరల్గా షోరూమ్ బిల్డప్ చేసి మెటీరియల్ అమ్మాల్సిన పని లేదు. జనరల్గా నార్మల్ మెటీరియల్ ఉన్నా మనం కొనుకెళ్ళిపోతారు, కానీ కంప్లీట్ షోరూంలో డిస్ప్లే ఉంటే నీట్గా అర్థమవుతున్న ఉద్దేశంతో ప్రతి దగ్గర మనం షోరూమ్ బిల్డప్ చేయడానికి కారణం కూడా సో క్లయింట్స్కి ఈజీగా అర్థం కావాలనే ఉద్దేశంతో. సో మనం ఎక్కడ వెన్సాయి బ్రాండ్ని ప్రమోట్ చేసినా ఎక్కడ చేసినా సో మనం షోరూమ్ అనేది తయారు చేస్తాము. షోరూమ్ తయారు చేసేసి షోరూంలో ఏదైతే డిస్ప్లే చేస్తామో అదే మెటీరియల్ మనం కస్టమర్కి సప్లై చేయడం జరుగుతుంది. ఓకే, మా శ్రీ మీడియా వ్యూవర్స్ కనుక మీ దగ్గరకు వచ్చినట్లయితే యాంకర్ రాహుల్ పేరు చెప్పినా శ్రీ మీడియా పేరు చెప్పినా తప్పకుండా అండి మా తరపున వచ్చిన వ్యూవర్స్కి ఏదైనా ఉంటుందా? తప్పకుండా అండి. సో తప్పకుండా మనం బెస్ట్ చేయడం జరుగుతుంది. షూర్. అలాగే ఇప్పుడు వెన్సాయిలో మనం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కటి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ప్రతి ఒక్క బ్రాండ్ కూడా అవైలబుల్గా ఉంది. 1-2 అని చెప్పలేము, అది మల్టిపుల్ బ్రాండ్స్ అనమాట. సో మీరు కనుక ఒక ఇల్లు కట్టుకున్న కమర్షియల్ అయినా ఏదైనా కూడా ప్రతిదీ వెన్సాయిలో అవైలబుల్ ఉంటుంది. అదే వీళ్ళ మోటో కూడా. ఎస్ అండి. సో ఒక క్లయింట్ మనకు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ప్రతి ప్రోడక్ట్ మనం సప్లై చేయాలనే ఉద్దేశంతోనే మనం పనిచేయడం జరుగుతుంది. సూపర్. సో చూసారు కదా వెన్సాయి వాళ్ళది మల్టీ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఎలా ఉందో. సో లైవ్గా కూడా ప్రొద్దుటూరులో మనం షోరూంలో చూడడం జరిగింది. జనరల్గా ఎవరైనా కూడా జస్ట్ శాంపిల్ పీస్ తీసి ఆన్లైన్లో తీసుకోమని చెప్తూ ఉంటారు. బట్ వీళ్ళు మాత్రం పర్టికులర్గా ప్రొద్దుటూరులో ఒక షోరూమ్ ఓపెన్ చేశారు. ప్రతి ఒక్కటి కూడా లైవ్లో కస్టమర్ వచ్చేసి చూసుకోవచ్చు. మన ఇంట్లో కనుక పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి కమర్షియల్ పర్పస్లో కూడా ఎలా ఉంటుందని చెప్పేసి చూసుకోవచ్చు. సో అలాగే వీళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. అలాగే మన శ్రీ మీడియా పేరు కూడా చెప్పండి. సో దానివల్ల కూడా మీకు డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వీళ్ళ బ్రాండింగ్ అనేది హైదరాబాద్, విజయవాడ, ఆ తర్వాత ప్రొద్దుటూరుకి వచ్చింది. సో ఓవరాల్గా కస్టమర్కి సాటిస్ఫై ఉండడం కోసమే, లైవ్లో చూపించడం కోసమే ఇలా బ్రాంచెస్ అనేది వీళ్ళు ఏర్పాటు చేయడం కూడా జరిగిందనమాట. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన శ్రీ మీడియా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ యాంకర్ రాహుల్ సైనింగ్ ఆఫ్.